హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బంగారం శ్రీనివాస్ వరల్డ్. ఈ వీడియోని చివరి దాకా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చెప్తాను. దీనికోసం ముందుగా మనం మసాలా రెడీ చేసుకుందాము. మసాలా కోసము ధనియాలు, 2 యాలకులు, లవంగాయలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఎల్లిపాయలు, 4 ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు దూరగా వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి మసాలాని ఓ పక్కన పెట్టుకొని ఇప్పుడు చికెన్ తీసుకుందాము. నేను 1/2 కిలో చికెన్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి. 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, అలాగే ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, 1/2 స్పూన్ వచ్చేసి కారం వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకుంటే ముక్క ఏంటంటే చికెన్ వచ్చేసి టెండర్గా బాగా జ్యూసీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని మొత్తం కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఎక్కువ టైం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వచ్చేసి ఒక బాండీ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని బాగా మరిగాక సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయలను వేసుకోవాలండి. ఇలా వేసుకునే ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకొని దానిలో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ మొత్తం కూడా వేసేసుకుందాం. ఈ చికెన్ మొత్తాన్ని కూడా మనం వేసుకొని పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం కానీ లైక్ చేయడం చేయట్లేదండి. దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు తెలపాలని కోరుకుంటున్నాను. ఇలా చికెన్ మొత్తాన్ని ఒకసారి మనము మొత్తం కలుపుకోవాలి, ఆయిల్ మొత్తం అంటేలాగా. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయేలాగా అంతవరకు మనం వెయిట్ చేయాలి. మూత పెట్టేసుకుంటే ఇది వాటర్ అంతా వచ్చేసింది చూసారా. ఈ వాటర్ అంతా కూడా మనం ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. చికెన్ ఈజీగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇంకొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఉప్పు, అలా కుదిరితే కనుక కారం కూడా వేసుకోవచ్చండి. వేసుకొని నాకు కొంచెం ఇందాక మనం నూరి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రెడీ అయిపోయింది మన చికెన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.